మన వాళ్ళలో చాలామందికి అమెరికా అనేది డ్రీమ్. అమెరికాలో ఉండటం అంటే కాస్త గొప్పగానే చూసేవారు. కానీ ఇప్పుడు సీన్ మారిందా? ఒకప్పుడు వెళ్ళి సెటిల్ అయిన వాళ్ళ గురించి ఇప్పుడు కాదు, ఇప్పుడు అమెరికాపై ఆశలు పెట్టుకున్న వాళ్ళ పరిస్థితి గురించి మాట్లాడుకుందాం. బ్యాగ్ సర్దుకోవడమైనా సిచ్యువేషన్ ఎట్లా ఉంది? అమెరికా నుంచి కొత్త మెమోస్ కావచ్చు, యుఎస్సిఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ నుంచి కొత్త ట్విస్ట్లు వస్తున్న కొద్దీ మా బాబు ఇంకా అక్కడే ఉన్నాడా లేక లగేజ్ సర్దుకొని ఎయిర్పోర్ట్ దారి పట్టాడా అనే టెన్షన్లో ప్రస్తుతం ఇండియాలో నెలకొంది. ఇప్పటి వరకు అమెరికా ఇమిగ్రేషన్ కథలో రియల్ హీరో ఎవరయ్యా అంటే I-40 అప్రూవల్. ఒక్కసారి అది వచ్చిందంటే చాలు, ఇక 2 ఏళ్లలో మనోడు సిటిజన్ అయిపోతాడు, అక్కడ ఇల్లు కొనేస్తాడు అని ఫిక్స్ అయిపోయేవాళ్ళు మనవాళ్ళు. కానీ ఇప్పుడు అమెరికా ఇమిగ్రేషన్ సంస్థ కొత్త ట్విస్ట్ ఇచ్చింది. మీరు క్వాలిఫై అయ్యారా అనేది పాత క్వశ్చన్. అసలు మీకెందుకు ఇక్కడే గ్రీన్ కార్డ్ ఇవ్వాలి, మీ దేశం వెళ్ళిపోవచ్చు కదా అనేది కొత్త క్వశ్చన్. అంటే ఎగ్జామ్ మొత్తం బాగానే రాసిన ఇన్విజిలేటర్ మూడ్ బాగాలేకపోతే ఫెయిల్ చేసినట్టు అన్నమాట. ఇక్కడ కామెడీ ఏంటంటే ఏళ్ల తరబడి అమెరికా కంపెనీల్లో రాత్రింబవళ్ళు కోడ్ కొట్టి ట్యాక్సులు కట్టి అక్కడి ఎకానమీని నడిపించిన మన ఇండియన్స్కు ఇప్పుడు యుఎస్సిఎస్ ఇండైరెక్ట్గా ఇస్తున్న మెసేజ్ ఒక్కటే: మీరు టెంపరరీ వీసా మీద కదా వచ్చింది, ఇంత కంఫర్ట్గా సెటిల్ అయిపోవాలని మీకు ఎవరు చెప్పారు అని నిలదీసే పరిస్థితి. మరోవైపు అమెరికన్ కంపెనీలు పెట్టే జాబ్ పోస్టింగ్స్ చూస్తే నవ్వాలో ఏడవాలో అర్థం కాదు. వాళ్లకు లాంగ్ టర్మ్ కమిటెడ్ టాలెంట్ కావాలి, కానీ ఇమ్మిగ్రేషన్ రూల్స్ సబ్జెక్టు మాత్రం పని లాంగ్ టర్మ్ చెయ్యండి, కానీ ఇక్కడ మాత్రం లాంగ్ టర్మ్ ఉండకండి అంటూ స్పష్టం చేస్తున్నాయి. ప్రస్తుతం ఒక సగటు భారతీయ H-1B ఉద్యోగి జీవితం ఒకవైపు మేనేజర్ ఇచ్చేటువంటి స్పిరిట్ డెడ్లైన్, మరోవైపు యుఎస్సిఎస్ పెట్టేటువంటి డిస్కవరీ డెడ్లైన్ల మధ్య నడుస్తోంది. ఇప్పటికే వారి లైఫ్లో టెన్షన్స్కు కొదవే లేదు. ఇప్పుడు వీటన్నింటికీ తోడు ప్యాక్ యువర్ బ్యాగ్ టెన్షన్ అనేది కూడా అదనంగా యాడ్ అయింది. చెన్నై, హైదరాబాద్ కాన్సులేట్స్ ముందు క్యూలు చూస్తుంటే అమెరికా వెళ్ళడం కంటే వెళ్ళి మరీ ఇండియాకు సేఫ్గా రావడం, మళ్ళీ తిరిగి వెళ్ళడమే పెద్ద టాస్క్. పరిస్థితి ఇలా తయారు కావడంతో దేశీయ పేరెంట్స్లో కూడా మార్పు వచ్చింది. ఒకప్పుడు ఎప్పుడు అమెరికా రమ్మంటావు బాబు అని అడిగేటువంటి తల్లిదండ్రులు ఇప్పుడు ఎప్పుడు వస్తున్నావు అని ఆరా తీసేటువంటి పరిస్థితి వచ్చింది. అందుకే మనోళ్ళు కూడా లైట్ తీసుకొని ప్లాన్ బీలు రెడీ చేసుకుంటున్నారు. కెనడా పిఆర్కి ఏమైనా స్కోప్ ఉందా, దుబాయ్ ట్యాక్స్ ఫ్రీ లైఫ్ బెటరా, ఇవన్నీ కాదు కానీ గప్చుప్గా హైదరాబాద్లో ఒక ఫ్లాట్ కొనేసి వెనక్కి వచ్చేద్దామా అని కూడా ఆలోచిస్తున్నారట. మొత్తానికి ఒకప్పటి అమెరికన్ డ్రీమ్ ఇప్పుడు ప్రతి సీజన్ చివర్లో ఊహించిన ట్విస్ట్లు ఇచ్చే ఒక పాపులర్ సిరీస్ లాగా అయిపోయిందని చెప్పొచ్చు. అందుకే గ్రీన్ కార్డ్ క్యూలో ఉన్న దేశీ టెకీలు కొత్త స్లోగన్ ఒకటే: కోడ్ అంటే మేము రాస్తాం కానీ అమెరికా ఇమ్మిగ్రేషన్ సంస్థ స్క్రిప్ట్ ఎవరికి అర్థం కాదు అంటున్నారు.